మా ఇంటి తరపున మహాశివరాత్రికి కళ్యాణోత్సవం చేపించాం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి. కళ్యాణం అయిన తర్వాత మాంగళ్యధారణ అయింది. మాంగళ్యధారణ అయిన తర్వాత తలంబ్రాలు పోయడం జరిగిందన్నమాట. స్వామి అమ్మవార్లు ఎంతో చక్కగా కన్నుల పండుగగా జరిగిందనమాట. ఇది వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి తంతు అన్నమాట. తర్వాత మాంగళ్యధారణ అంతా అయింది, తలంబ్రాలు అయింది. తర్వాత స్వామి అమ్మవార్లకి హోమం చేయడం జరిగింది. ఓం అంగారకాయ స్వాహా ఓం అంగారకాయ ఇదం నమః ఓం ఉదిత్వాగ్నే ప్రజా సహజ్ఞో కృష్ణామూర్తే సదాగం గాయాచపురః కన్నరాగం స్థాపితం యువానానంద. తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిగింది. తర్వాత స్వామి అమ్మవార్లకి అష్టోత్తరశతనామావళి అయిన తర్వాత మహామంగళారతి కూడా జరిగింది. తర్వాత మహామంగళారతి అయిన తర్వాత అమ్మవారికి వడిబియ్యము చాట్ల వాయనం ఇవ్వడం సంప్రదాయం అన్నమాట. మరియు ప్రవాసమ్మ దంపతులు స్వామివారి యొక్క కళ్యాణం నిమిత్తము 51 రూపాయలు స్వామివారి కళ్యాణ దక్షిణ అనేది సమర్పించడం జరిగింది. తర్వాత సాయంత్రం స్వామి అమ్మవార్లకు ఊరేగింపుకి ఈ విధంగా డెకరేషన్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ కాల్చి స్వామిని వీధుల్లో ఊరేగించడం జరుగుతుంది. ఆ పరమేశ్వర